హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో GT650 బ్రేక్ ఆయిల్ మొత్తం బయటికి ఫ్లష్ చేసి దాని ప్లేస్లో కొత్త ఆయిల్ ఎలా వేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చేసి చూపిస్తాను. ఇది జీటీకే కాదు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ డిస్క్ బ్రేక్స్ ఉన్న ఏ బైక్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ ఏదైతే చూపించానో సేమ్ ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మనకి బ్రేక్ లైనర్స్లో ఎయిర్ స్ట్రక్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎయిర్ స్ట్రక్ అయిపోయిందంటే మనకు అదొక ప్రాబ్లం అవుతుంది. సో వీడియో అయితే క్లియర్గా చూడండి, మీకు క్లారిటీ వచ్చిన తర్వాతనే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో మనకి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని టూల్స్ అయితే కావాలి. ఆ టూల్స్ రెడీ చేసి పెట్టుకుందాం. ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఫ్రెండ్స్, దానిపైన ఇలా హోల్ చేసుకోండి, ఎందుకంటే వేస్ట్ ఫ్లూయిడ్ ఇందులో కలెక్ట్ చేసుకోవాలి మనం. అలాగే మనకి 1011 స్పానర్ ఒకటి కావాలి, అలాగే 8-9 స్పానర్ ఒకటి కావాలి, ఇంకా స్క్రూ డ్రైవర్ ఒకటి కావాలి, అండ్ ఒక క్లీన్ క్లాత్ కావాలి, అండ్ ఈ ట్యూబ్ ఒకటి కావాలి, మనకి 20 ml సిరంజ్ ఒకటి కావాలి. సో ఇవి మనకు కావాల్సిన టూల్స్ అయితే. సో ముందు మనం బ్యాక్ బ్రేక్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది బ్యాక్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ ట్యాంక్. దీని క్యాప్ ఓపెన్ చేసే ముందు దీనిపైన డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ట్యాంక్లో పడ్డాయంటే మళ్ళీ మనకు అవి లైనర్స్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లం అవుతుంది. సో కేర్ఫుల్గా స్లోగా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే దీని కింద కొన్ని రబ్బర్ సీల్స్ ఉంటాయి, అవి కూడా ఓపెన్ చేయండి. సో నా పాత ఆయిల్ చూడొచ్చు ఎంత బ్లాక్ అయిపోయిందో. మనం 20 ml సిరంజ్తో ఎంత ఆయిల్ బయటికి తీయగలమో అంత ఆయిల్ బయటికి తీసేద్దాం. సో పాత ఆయిల్ కండిషన్ చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఈ కంటైనర్ని అయితే క్లీన్ చేసేయండి ఫస్ట్. నాకైతే చాలా నల్లగా అయిపోయింది లోపల. సో నేను బ్రేక్ క్లీనర్ యూజ్ చేసి ఈ కంటైనర్ని అయితే క్లీన్ చేస్తున్నాను. సో మనం ఇందులోంచి ఆయిల్ అయితే తీసాం, కానీ ఈ ట్యాంక్ కింద ఉన్న లైనర్స్లో ఓల్డ్ ఆయిల్ అలాగే ఉండిపోతుంది ఫ్రెండ్స్. అది ఎలా ఫ్లష్ చేయాలో మీకు చూపిస్తాను. సో కంటైనర్ అయితే నీట్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొత్త ఆయిల్ పోయాలి. సో ఈ కొత్త ఆయిల్ని యూజ్ చేసే మన లైనర్స్లో ఉన్న పాత ఆయిల్ రెండు కలిపి మనం బయటికి ఫ్లష్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎలాగో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, మీరు కేర్ఫుల్గా చూడండి. ఈ వాల్ క్యాప్ అయితే ఓపెన్ చేయండి. సో మనం వాటర్ బాటిల్ రెడీ చేసుకున్నాం కదా, ఈ పైప్ ఒకటి తీసుకుని ఈ మనం హోల్డ్ చేసుకున్నాం కదా ఇంత క్యాప్లోకి, ఈ అవుట్ ఇందులోకి వచ్చేలా కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక వైపు వచ్చి ఈ వాల్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వాల్వ్ కనెక్ట్ చేయండి, కానీ ఇంకా ఓపెన్ చేయొద్దు అప్పుడే వాల్వ్. సో ప్రాపర్గా టైట్గా కనెక్ట్ చేయండి, అప్పుడే వాల్వ్ ఓపెన్ చేయొద్దు. దీన్ని ఓపెన్ చేసే ముందు మనం ఈ పెడల్ని అయితే కిందకి ఇలా ప్రెషర్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఇలా పంప్ చేస్తే మనకి లైనర్స్లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో మనకి ప్రాపర్ ప్రెషర్ వచ్చిన తర్వాత మనం వాల్వ్ ఓపెన్ చేయాలి. సో ప్రెషర్ వచ్చింది, ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి పెడల్ని. హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత మనం వాల్వ్ ఓపెన్ చేయాలి, ప్రెషర్ వదలొద్దు. సో ఇప్పుడు ఒకసారి వాల్వ్ ఓపెన్ చేస్తే మీకు ఆయిల్ అయితే బయటికి రావడం గమనిస్తారు పైప్లోంచి. సో వన్స్ మీకు ఆయిల్ ట్యూబ్లో కనబడిన తర్వాత మీరు ఇలా పంప్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు ఇలా పంప్ చేస్తూ ఉంటే ఈ లైనర్స్లో నుంచి ఓల్డ్ ఆయిల్ బయటికి రావడం అబ్జర్వ్ చేస్తారు. సో ఈ పంప్ చేసే ప్రాసెస్లో మనకి లైనర్స్లో ఉన్న ఓల్డ్ ఆయిల్ మొత్తం వాటర్ బాటిల్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది, చూడొచ్చు. సో ఇదే ప్రాసెస్ మనకి వన్స్ క్లీన్ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చేయాలి ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్లో మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సింది రిజర్వాయర్ ట్యాంక్ని. మనకి ఇందులో ఆయిల్ అయితే కిందకి తగ్గుతూ ఉంటుంది చేసేటప్పుడు. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ ఎంప్టీ అవ్వకూడదు. ఇది కంప్లీట్ ఎంప్టీ అయిందంటే ఇందులో ఎయిర్ లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది మినిమం లెవెల్లో ఉన్నప్పుడే దీంట్లో మనం ఆయిల్ టాప్అప్ చేసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు. ఈ కంటైనర్ని కంప్లీట్ ఎంప్టీ అవ్వనివ్వద్దు. సో వన్స్ ఆయిల్ టాప్అప్ చేసిన తర్వాత అగైన్ పంప్ చేయండి. వన్స్ క్లీన్ ఆయిల్ మనకి ఎప్పుడైతే వాటర్ బాటిల్లోకి వస్తుందో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు ఫ్రెండ్స్. ఇది క్లోజ్ చేసేటప్పుడు కూడా అగైన్ మనం పెడల్ పైన ప్రెషర్ ఉంచాలి ఫ్రెండ్స్. ఈ ప్రెషర్ ఉంచిన తర్వాతే మనం వాల్ లాక్ చేయాలి. మీరు చూడొచ్చు ఇక్కడ నేను పెడల్ని అయితే చేతితో పట్టుకున్నాను, ప్రెషర్ వదలలేదు. వన్స్ మనకి వాల్ లాక్ అయిన తర్వాతనే మనం ప్రెషర్ తీయాలి పెడల్ పైన. సో ఇప్పుడు నేనైతే లాక్ చేస్తున్నాను వాల్వ్, కంప్లీట్ లాక్ చేసేసాను. ఇప్పుడు నేను ప్రెషర్ ఓపెన్ చేస్తున్నాను పెడల్ పైన. సో ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్, ఈ స్టెప్ అయితే మర్చిపోవద్దు. అగైన్ ఆయిల్ అయితే టాప్అప్ చేసేయండి. అండ్ ఈ క్యాప్స్ అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసేయండి.
సో ఈ విధంగా మన బ్రేక్ ఫ్లూయిడ్ అయితే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైనా మనకి చుట్టుపక్కల ఆయిల్ స్పిల్ అయితే ఆ ఏరియా ఖచ్చితంగా మీరు క్లీన్ చేయాలి క్లాత్తో, ఎందుకంటే ఈ బ్రేక్ ఫ్లూయిడ్ వల్ల ఈజీగా రస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. అది ఎక్కడ పడిందో అక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో క్లీన్ చేసేయండి అది ఎక్కడ పడిందో అక్కడ. నన్ను అడిగితే ఒకసారి బండి వాషింగ్ ఇచ్చేసేయండి. మనం బ్రేక్ ఫ్లూయిడ్ చేంజ్ చేసిన తర్వాత బైక్ వాష్కి ఇవ్వడం అయితే చాలా బెటర్. ఈ క్యాలిపర్కి ఉన్న ఈ క్యాప్ కూడా పెట్టేసేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏ ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ మనం ఫ్రంట్ కూడా చేయాల్సి వస్తుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. నేను కొంచెం ఫార్వర్డ్లో చూపించేస్తాను మీకు బోర్ కొట్టకుండా. సో ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఎలా చేయాలో చూద్దాం. కవర్ ఓపెన్ చేసే ముందు ఒకసారి క్లాత్తో క్లీన్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇదే క్లాత్ దీని చుట్టూ పెట్టేసేయండి. మనకు ఆయిల్ స్పిల్ అయిందంటే ఏరియా అంతా రస్ట్ పడుతుందని చెప్పాను కదా. సో క్లాత్ అయితే పెట్టడం మర్చిపోవద్దు. స్క్రూ డ్రైవర్ తీసుకుని 2 స్క్రూస్ రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కవర్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం స్లోగా తీయండి, ఎందుకంటే దీని కింద కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఇది కింద పడిందంటే చాలా ఈజీగా డస్ట్ క్యాచ్ చేస్తాయి ఇవి. సో స్లోగా తీయండి కేర్ఫుల్గా. సో ఈ కవర్ అయితే తీసి పక్కన పెట్టేసేయండి. అండ్ ఈ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ పార్ట్స్ కూడా తీసి పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు సిరంజ్తో మన ఓల్డ్ ఆయిల్ మొత్తం బయటకు తీసేద్దాం ఫ్రెండ్స్. నాకు బ్యాక్ సైడ్ పాడైనట్టు ఫ్రంట్ సైడ్ ఏమంత పాడవలేదు, ఆయిల్ కొంచెం బాగానే ఉంది. సో అయినా చేంజ్ చేసేద్దాం. సో ఒక టిష్యూ పేపర్ తీసుకుని కంప్లీట్గా దీన్ని క్లీన్ చేసేయండి. సో ఇలా కంప్లీట్గా క్లీన్ అయిన తర్వాత దీంట్లో కొత్త ఆయిల్ అయితే పోసుకోండి. సో మనం వన్స్ ఆయిల్ పోసిన తర్వాత మనకి లైనర్స్లో ప్రెషర్ క్రియేట్ చేయాలని చెప్పాను కదా. మనం ఇలా బ్రేక్ని ఇలా ట్యాప్ చేస్తూ ఉన్నాం అంటే మనకి లైనర్స్లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో లివర్ ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్. నేను ప్రస్తుతం దీనికి టెంపరీగా దీనిపైన కవర్ అయితే పెడుతున్నాను డస్ట్ పడకుండా. సో మనకి బ్రేక్ లివర్ పైన ప్రెషర్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి నేను దీంతో టై చేసేస్తాను దీన్ని ప్రెషర్ పోకుండా. సో వన్స్ ప్రెషర్ టైట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ క్యాలిపర్కి ఉన్న ఈ వాల్ కవర్ తీస్తాను. ఈ వాల్ కొన్న కవర్ ఓపెన్ చేశాక 11 సైజ్ స్పానర్తో దీన్ని లూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ వాల్కి ట్యూబ్ అయితే అటాచ్ చేయండి. సేమ్ మనం బ్యాక్ ఎలా చేసామో అలానే సేమ్ ప్రాసెస్. సో వన్స్ ఎవ్రీథింగ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వాల్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. వాల్ ఓపెన్ చేయగానే ఇమీడియట్గా మీకు ఆయిల్ కనిపిస్తుంది ట్యూబ్లో, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రెషర్ ఇచ్చి ఉంచాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఇవి కట్ చేసి ఇక్కడ మనం ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే దీంట్లోంచి పాత ఆయిల్ మొత్తం లైనర్స్లోంచి మనకు బాటిల్లో కింద పడిపోతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఓల్డ్ ఆయిల్ మొత్తం మనకు బాటిల్లో కలెక్ట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఈ రిజర్వాయర్ని ఎంటీ అవ్వనివద్దు ఫ్రెండ్స్. ఇది ఎంటీ అయిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎయిర్ లాక్ అయిపోద్ది అని చెప్పాను కదా, దీన్ని ఎంటీ అవ్వకుండా చూసుకోండి. ఇది మినిమంలో ఉండగానే మనం ఆయిల్ ఫిల్ చేయాలి మళ్ళీ. సో క్లీన్ ఆయిల్ వచ్చేంత వరకు మీ ప్రాసెస్ అయితే చేయాలి మీరు. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ బ్యాక్ సైడ్ చేసినట్టే దీన్ని హోల్డ్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్. ఈ బ్రేక్ లివర్ హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ రావడం ఆగిపోతుంది. సో ఇప్పుడు ఈ లాక్ అయితే మనం టైట్ చేయాలి, వాల్ లాక్. సో నేను వాల్ లాక్ టైట్ చేస్తున్నాను. టైట్ చేసిన తర్వాత నేను ప్రెషర్ రిలీజ్ చేశాను బ్రేక్ లివర్ పైన. సో ఇది లాక్ చేయడంతో మనకు కంప్లీట్ అయితే అయింది ప్రాసెస్. సో ఆయిల్ ఏమన్నా తక్కువ ఉంటే రిజర్వాయర్లో మ్యాక్సిమం లెవెల్కి టాప్అప్ చేసేసుకోండి. సో ఇందాక ఓపెన్ చేసాం కదా, ఈ పార్ట్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసి పెట్టేయండి ఫ్రెండ్స్. దీని మీద డస్ట్ అది లేకుండా చూసుకొని పెట్టేటప్పుడు. సో ఈ విధంగా మన బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఫ్లష్ చేసి చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఫ్లషింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రిజర్వాయర్లో ఆయిల్ తీసి చేంజ్ చేస్తారు కానీ మనకి ఫ్లషింగ్ అయితే చేయరు. సో లైనర్స్లో ఉన్న ఓల్డ్ ఆయిల్ కూడా రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అది మర్చిపోవద్దు మీరు చేసేటప్పుడు. సో ఆయిల్ ఎక్కడన్నా స్పిల్ అవుతే క్లీన్ చేసేయండి. అండ్ ఈ మెయింటెనెన్స్ మనకి 2-3 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఆయిల్ ఎలా 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఈజీగా వస్తుంది కాబట్టి ఇది రెగ్యులర్గా చేయాల్సిన మెయింటెనెన్స్ అయితే కాదు. ఎవ్రీ 2-3 ఇయర్స్ తర్వాత మీరు అలా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.